కూడి వచ్చిన దేవుని పిల్లలైన వారందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు మన పాఠ్య భాగం మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. చివరి వచనం మనం చదువుకోగలిగితే 2వ లైన్ అండి. 5వ వచనం 2వ లైన్. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క స్మరణ కోసం చెప్పబడుతుందండి. ప్రవక్త అయిన మీకా గారు మీకా గారి ద్వారా దేవుడు అనాది కాలం నుండి తన కొరకైన విషయాల్ని, తండ్రి యొక్క మనసులోని విషయాల్ని క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఉన్న ఇశ్రాయేలు కానీ, ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న క్రైస్తవులు కానీ, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన విధాన్ని, తండ్రి పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలనేది దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా అనేక వచనాలు మన కొరకు వ్రాయించారండి. ఆ యొక్క వచనం అందులో ఒకటే మనం చూసుకోగలిగితే, ఇక్కడ తండ్రి అయిన దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. మనమైతే స్మరించుకుందాము అంటున్నారు. ఇది ఎవరు స్మరిస్తారండి? తండ్రి అయిన దేవుని నామాన్ని, యెహోవా నామాన్ని స్మరించేదెవరు? ఆయన పిల్లలమైన మనమే కదండి. మరి స్మరిస్తున్నామా? ఎందుకు స్మరించుకోవాలి అసలు? ఎప్పుడూ ఆ తండ్రి ధ్యాసేనా? ఎప్పుడు దేవుని ధ్యాసేనా? మరి ఇంకో ధ్యాస మనకు వద్దా? భూమి మీద ఉన్నాం, మనకంటూ ఒక కుటుంబం ఉంది, మనకంటూ ఒక దేశం ఉంది, మనకంటూ ఒక పట్టణం, మనకంటూ గ్రామం, మనకంటూ కొంత సర్కిల్ మన చుట్టూరు ఉంటుందే. వారి కొరకు, మన వారి కొరకు ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉంటామే. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారండి? మనమైతే యెహోవా నామంని ఎల్లప్పుడూ అంటే దానికి టైం లిమిట్ ఉందండి. టైం లిమిట్ అనేది ఉందా? ఎల్లప్పుడు అనే పదంకి అర్థం ఎప్పుడు అని అర్థం అండి. ఎప్పుడు అర్థమైందండి. మరి భక్తులు ఎవరైనా ఈ విధంగా స్మరించుకున్నారని మనం మరి మిగతా గ్రంథాల్లో మనం పరిశోధించగలిగితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 55వ వచనం ఒకసారి చూడగలిగితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 55వ వచనం అండి. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఇక్కడ దావీదు గారు రాస్తున్న మాట అండి. దావీదు గారే కదమ్మా మాట్లాడుతుంది. ఆయన ఏం చేస్తున్నారంట? ఆయన నామాన్ని రాత్రివేళ స్మరణ చేస్తున్నారంట. రాత్రివేళ, ఇక్కడ ఎల్లప్పుడూ అన్నారు, ఇక్కడ రాత్రివేళ అన్నారు. అంటే రాత్రివేళ మాత్రమే స్మరణ చేయాలా? రాత్రివేళని ఎందుకన్నారండి? మనం ప్రశాంతంగా ఉన్నది అప్పుడే కదండి. పగలంతా పనుల్లో బిజీ, ఉద్యోగాలలో బిజీ, లేదా ఆడవాళ్ళు అయితే వంట పనుల్లో బిజీ, పిల్లల్ని చూసుకోవడంలో బిజీ. ఖాళీగా ఎప్పుడు ఉంటామండి? మైండ్ అనేది ఫ్రీగా లేదా రిలాక్స్ అయ్యే టైము నైట్ టైం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువగా తండ్రిని స్మరించుకోవాలంటండి. అంటే తండ్రిని స్మరించేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా దేవుడు ఈ విధంగా చెప్తున్నారా అంటే కాదండి. ఎల్లప్పుడూ స్మరించాలి, రాత్రి వేళ కూడా స్మరించాలని అర్థం అండి. పగలు స్మరించలేదా? అదే వచనం, పై వచనం చదవగలిగితే 54వ వచనం చూడండి. అదే 119వ కీర్తన 54వ వచనం చూడండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యాత్రికుడు ఎవరండి? దావీదు గారు చెప్తున్నారు, నేను యాత్రికుడును. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరమండి? మనము పరదేశులమును యాత్రికులనై ఉన్నాము అంటారు హెబ్రీ పత్రికలో. అంటే ఈ దేశం మంది కాదు, ఈ నేల మంది కాదు, భూమి మీద కొంతకాలం ఉండడానికే వచ్చాం కదండి. కాబట్టి మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? యాత్ర కట్టాలి, మనం పరలోకానికి యాత్ర కట్టాలి, వెళ్ళిపోవాలి. కనుక యాత్రికులుగా మనం భూమి మీద ఉంటున్నప్పుడు అక్కడ దావీదు గారు ఏం చేశారట? గొర్రెల్ని కాస్తూ కూడా, లేదా ఆయన బసలో ఎక్కడైతే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారో గొర్రెలు మేస్తూ ఉంటుండగా ఆయన రిలాక్స్డ్గా లేదా వాటిని మేపుతూ ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఏం చేశారట? పాటలు పాడుటకు దేవుని యొక్క కట్టడలు కారణంలో అంట. హేతు అంటే కారణం అండి. ఆయన యొక్క శాసనాలు, కట్టడలు పాటలుగా కూర్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంటండి. పాటలు పాడడం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు దేవుణ్ణి పొగుడుతున్నారు. దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి పాటల రూపంలో జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఈరోజు మరి మన జాన్సన్ అన్నయ్య గారి పాటలు చూడగలిగితే ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగంగా మనకు తెలుసు.
ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగంగా ఈజీగా మన హృదయాల్లో గుర్తుపెట్టుకునే విధంగా సూక్ష్మంగా పెద్ద ప్రసంగాన్ని సూక్ష్మంగా కుదించి ఆ యొక్క క్లిప్పింగ్స్తో జతపరిచి పాటను కూర్చారండి. అది విన్నప్పుడు మనకి మొత్తం ప్రసంగం అర్థమైపోద్ది, ఆ యొక్క అంశం యొక్క అర్థం తెలిసిపోద్ది. పిల్లల కోసం మనం చూసుకోగలిగితే పిల్లలు ఎందుకు ఇచ్చారు దేవుడు అనేది బహుమానంగా ఇవ్వబడింది, దేవుని కొరకే పెంచాలనేది అర్థమైపోతుందండి. వివాహం ఎందుకు ఘనమైంది అనేది అదొక పాట, ఆ ప్రసంగం ఒక పాట. ఇలా పాటల్లో ఏమున్నాయంటే దేవుని యొక్క కట్టడలను పాటల రూపంలో పాడుతున్నారంటండి. మరి ఈ యొక్క దేవుని యొక్క కట్టడలను కానీ శాసనాలను కానీ ఆయన ఆజ్ఞలను కానీ మనం పాటల రూపంలో పాడుకోవాలి. అలాగే ఆలోచనలో కూడా దేవుని యొక్క స్మరణే మనకి ఉండాలంటున్నారండి. ఇది ఎప్పటి నుంచి ఉండాలంట? దావీదు గారు పెద్దవాడు అయిపోయిన తర్వాత పాటలు పాడారు కదండి, మరి ఎప్పటి నుంచి ఉండాలని మరి బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి, 2వ వచనం చూడండి. మొదటి 1-2 వచనాలు చూడగలిగితే, దుర్దినములు రాకముందే దినాలు చెడ్డవు కాదండి, దినాల్లో మనుషులు చెడిపోతున్నారు. ప్రపంచం చెడిపోవడానికి దగ్గరికి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోవడానికి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదండి దుర్దినాలంటే. రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటున్నారండి. మరల ఇక్కడ స్మరణ అనే పదం మనకు కనబడుతుంది. స్మరణ అంటే జ్ఞాపకం అండి. జ్ఞాపకానికి తెచ్చుకోమంటున్నాడు ఎవరిని? దుర్దినములు రాకముందే, లోకమంతా చెడిపోకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని. ఎప్పుడు సంతోషం ఉండదండి, విచారం ఎప్పుడు వచ్చేస్తుంది? మనం ముసలితనం దగ్గర అవుతున్న కొలది మనకి ఏమొచ్చేస్తుంది? విచారం అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే తొందరగా నేను వెళ్ళిపోతున్నాను, మరి నాకు ఎందులో సంతోషం లేదు, ఏది నేను చేయలేకపోతున్నాను, ఏది తినలేకపోతున్నాను, ఏ పని నేను చేయలేకపోతున్నాను అనే ఆలోచన మనసు అనేది మనకు అప్పుడు వచ్చేస్తుంది. అంటే మనం ముసలవకముందే, దుర్దినములు రాకముందే, లోకం చెడిపోకముందే, ఇంకా తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. అంటే ఈ సృష్టి నాశనం అండి. ఆల్రెడీ మీకు చంద్రుడు రక్తవర్ణంగా మారడం చూశారు. చంద్రుడు తన కోపాన్ని ఈ యొక్క మానవ సమాజం మీద ఎలా చూపిస్తున్నాడు అనేది మీరు చూశారు. ఆల్రెడీ సిమ్టమ్స్ లేదా సూచనలు వస్తున్నాయండి, జరుగుతున్నాయి. మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రకృతిలో. సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి అయిపోతాయంట అవి, అంటే కనబడకుండా పోతాయి. తర్వాత ఏమవుద్దండి? కనబడకుండా పోయిన తర్వాత పేలిపోతాయండి. అవి పేలిపోతాయి. అంటే సృష్టి వినాశనం జరగకముందే అంటున్నాడు ఇక్కడ. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాల్య దినములు యందే మనం చిన్నప్పుడే దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క కట్టడలను స్మరణకు తెచ్చుకోవాలంటే మనకి దేవుని కోసం తెలియాలి కదండి. చిన్ననాడు మనకి ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులైన వారు, లేదా టీచర్సు, సండే స్కూల్ టీచర్సు, మరి వాక్యం బోధించే వాళ్ళు మనకు నేర్పిస్తారండి. మరి ఇలా నేర్పిస్తేనే కదండి స్మరణకు వస్తాయి పిల్లలకి. మరి దావీదు గారు అంత పెద్దవారు అయిన తర్వాత అవే మాటల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్న మాటల ప్రకారం జీవించగలుగుతారండి. జ్ఞాపకం చేసుకోవడంతోనే సరిపోతుందండి? జ్ఞాపకం చేసుకోవడంతోనే సరిపోతుందా? జీవించాలి, మనం వాటి ప్రకారం చేయాలి. అలా చేసిన ఆయన ఎవరండి? యేసుక్రీస్తు వారండి. అలా ఎవరు చేశారండి? దావీదు గారి తర్వాత కాలంలో మరి దావీదు గారి యొక్క గోత్రంలో పుట్టిన చివరి రాజు ఎవరండి? చిగురు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన కూడా చిన్ననాటి నుండి అండి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతటినీ నేర్చుకుంటూ పెద్దలకు లోబడి మరి 30 ఏళ్ళు రాగానే ఆయన సేవననేది ప్రారంభించారండి. సువార్తను ప్రారంభించి మరి ఇలా ప్రారంభించడానికి కారణం ఏమంటారు? ఇశ్రాయేలుకి ఒక కట్టడి ఉందండి. చిన్ననాటి నుండి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు మరి ఆయన యొక్క కట్టడల కోసం నేర్పించాలి తల్లిదండ్రులైన వారు నేర్పించాలి. వారు అలా నేర్చుకుంటారు. వాళ్ళ యొక్క కట్టడది, వాళ్ళకి దేవుడు నియమించిన
పద్ధతి. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారికి చిన్ననాటి నుండి వారు కూడా యోధా గోత్రంలో పుట్టారు కాబట్టి ఆయన కూడా నేర్పించారండి. 30 ఏళ్ళు రాగానే నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరాని తల్లిదండ్రులకే చెప్తున్నాడండి. అలా చెప్తున్నారంటే కారణం ఏంటండి? పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క బాధను చూశారు, తండ్రి యొక్క ఆలోచనలు తెలుసుకున్నారు. ఆ యొక్క తండ్రి కొరకు మరి భూమి మీదకి వచ్చి మరి తండ్రి పడుతున్న వేదన ఏంటండి? అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళు మరి పరిశుద్ధులుగా నిర్దోషులుగా క్రీస్తు ద్వారా రావాలనే కోరికని, తండ్రి యొక్క కోరికని, సంకల్పాన్ని ఎరిగిన క్రీస్తు వారు ఆ యొక్క విషయాన్ని అనాదిగా ఆయన స్మరణలో ఉంచుకున్నారు కాబట్టే మరి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టడం జరిగిందండి. మరి ఎప్పుడు దేవుడు కోరుకున్నాడండి మనం కావాలని? ఎఫెసీ 1:4 ఉంటుంది కదా, ఎఫెసీలు రాసిన పత్రిక 1:4 ఉంటుంది కదండి. జగత్తు పునాది వేయబడక ముందే ఆలోచన. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదన్నాడే. మరి అప్పుడు తండ్రి యొక్క ఆలోచనని యేసుక్రీస్తు వారు చెప్పకుండా ఉంటారా? అప్పుడు చెప్పారండి. జగత్తు పునాది వేయబడక ముందు చెప్పిన మాట, తండ్రి యొక్క మాట ప్రకారం ఆయన మరి అన్ని వేల సంవత్సరాలు ఎదురు చూస్తూ భూమి మీద శరీరధారిగా మరి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టి తండ్రి స్మరణలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నిటినీ మరి ఈ యొక్క ప్రజలకు బోధించడం జరిగిందండి. బోధించడమే కాకుండా ఈ లేఖనాల్లో ఉన్న ప్రకారం ఆయన జీవించారండి. లేఖనాల్లో క్రీస్తు కోసం ఏమైతే తండ్రి రాసుకున్నారో అవన్నీ చేయటానికి వచ్చారండి. అవన్నీ చేసి ఆయన వెళ్ళిపోయారండి. కారణం స్మరణలో యేసుక్రీస్తు వారి స్మరణలో ఎవరున్నారండి? తండ్రి అయిన దేవుడు. ఆయన మహింపరచాలి, ఆయన మహింపరచడానికే నేను పుట్టానని ఆయన మరి ఫిక్స్ అయిపోయారండి. మనం కూడా చిన్ననాటి నుండే మన పిల్లల్ని మనం ఫిక్స్ చేయాలి, లేదా మనకి మనం నేర్చుకొని కూడా మన స్మరణలో తండ్రిని ఉంచుకుంటేనేనండి తండ్రి దగ్గరికి మనం చేరగలుగుతామండి. మరి ఒక వచనం మనం చూసుకుందాం అండి. మలాకీ గ్రంథం 3:16. మలాకీ గ్రంథం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నారండి? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా. అందరి మాటలు వింటారండి దేవుడు? అందరివి వినరండి. ఎందుకు? లోకంలో ఉన్నవారు ఎలా మాట్లాడతారంటే అన్నీ దేవునికి కోపం తెప్పించేవే, అన్నీ దేవుడిని. ఈరోజు మత ఛాందస్వాదులు మాట్లాడుతున్నారే మాటలు, అవి కూడా దేవుడు వింటాడండి. కారణం వారికి శిక్ష వేయాలిగా, అందుకనే దేవుడు నోట్ చేసుకుంటాడు. మరి ఇశ్రాయేలీకి అమాలేకీయులు మార్గ మధ్యంలో చేసిన హానిని దేవుడు ఎలాగైతే 490 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుని సౌలు గారి ద్వారా అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేయమని చెప్పారండి. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణంలో అమాలేకీయులు ఇశ్రాయేల్ని అడ్డారని దేవునికి ఎంత జ్ఞాపకమో చూడండి. మరి సౌలు గారి కాలానికి ఇశ్రాయేల్ 40 ఏళ్ళు ప్రయాణం చేసే కాలానికి మధ్యలో సుమారు 490 సంవత్సరాలండి. అంటే దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్తున్నాను ఇక్కడ. అలాగే దేవుడు మరి ఆయన పిల్లలైన మనల్ని హింసించేవారు చేస్తున్న పనులు కూడా చూస్తూ ఉంటాడండి, జ్ఞాపకం పెట్టుకుంటాడండి. వెంటనే శిక్ష రాకపోవచ్చు అలాంటి వారికి, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది ఖచ్చితంగా. అది వారికి తెలియదండి, మనకు మాత్రమే వాక్యాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నామండి ఈరోజు. మరి అష్షూరు రాజు యోధారాజుని హిజ్కియా గారి దగ్గరకు వచ్చి దేవుని మీద రంకెలు వేస్తాడు, దేవుని మీద వ్యర్థంగా మాట్లాడుతుంటాడండి. మీ దేవుడేడి, మీ దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అనే మాటలు దేవుని చెవుల్లో చొచ్చాయంట. మీరు యెషయా గ్రంథం చదవండి, తెలుస్తుంది. అక్కడ ఒక పదం ఉంటుందండి, దేవునిని దూషిస్తున్న ఆ యొక్క అష్షూరు రాజు, మరి ఆ యొక్క రాజు సన్హెరీబ్ అని ఆయన మాట్లాడుతున్న మాటలు దేవుని యొక్క చెవుల్లో చొచ్చిపోయాడండి. తిట్లు, దేవుని తిడుతున్నాడు అంటండి. దేవుడు తర్వాత కాలంలో సొంత కుమారులే తన యొక్క మందిరంలో ఉన్నప్పుడు వెనక నుండి వచ్చి పొడి చేసి వాడిని చంపేస్తారండి. అంటే శిక్ష అనేది వెంటనే పడదు. కనుక దేవుని కొరకు భయభక్తులు గలవారి మాటలు వింటాడు. దేవుని యందు భయభక్తులు గలవారి మీద ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో, లేదా క్రైస్తవుల్ని చంపాలని కానీ, లేదా దేవుని కొరకు నిజంగా బ్రతుకుతున్న వారిని కూలద్రోయాలని కానీ మరి అనుకుంటున్న వారి యొక్క పనులు చర్యలు అన్నీ గమనిస్తాడండి.
అదంతా మనకు బైబిల్లో తెలిసిపోతుందండి దేవుడు ఏమేమి చేస్తారనేది. అంటే కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే ఉంది. దేవుని యొక్క స్మరణలో మనమే ఉన్నాం. మరి మన స్మరణలో ఎవరున్నారో ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. మరి మలాకీ గ్రంథం 3:16 మనం చూసుకోగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా, దేవుణ్ణి తిడుతున్న మాటలే దేవుడు వింటున్నప్పుడు ఆయన కొరకు మనం పొగుడుతూ మాట్లాడుకుంటున్న వేళ దేవుడు విండా చెప్పండి? విని పొంగిపోతూ ఉంటాడండి. వినడమే కాదండి, మనం ఆయన చెప్పిన మాటల ప్రకారం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతో ఆనందిస్తాడంటండి, చాలా పొంగిపోతాడంట దేవుడు. దేవుడు కొంతైనా ఆనందం మిగిల్చింది ఎవరండి? మనమేనండి. మరి BOA వారు, మరి ATC వారేనండి, దానికి అనుబంధ సంస్థగానే ATC వారేనండి అని చెప్పక తప్పదండి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క ఆలోచనలు ఉన్నట్లుగా బైబిల్ ప్రకారం చేస్తుంది కేవలం ఈ ప్రపంచంలో BOA మాత్రమేనండి, ఇంకేది లేదండి. మీరు రాసుకోండి కావాలంటే, అర్థమైందండి. మరి అనేక మంది ఈరోజు దేవుని కొరకు మనం మరి పోరాడుతున్నప్పుడు కానీ, దేవుడి కొరకు మనం మరి మాట్లాడుతున్నప్పుడు కానీ, ధైర్యంగా స్త్రీలుగా మాట్లాడుతున్నప్పుడు, పురుషులుగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు ఎదుటి వాళ్ళకి, క్రైస్తవులకే కానివ్వండి, నామకార్థ క్రైస్తవులకే కానివ్వండి, చుట్టూ ఉన్న వాళ్ళకే కానివ్వండి, మరి అన్యులైన వారికే కానివ్వండి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయండి. ఇబ్బందికరంగా ఉంటాయి. కారణం వాళ్ళకి వాక్యానుసారంగా మేము చేస్తున్నామని వాళ్ళకి తెలియకపోవడమేనండి కారణం. వాక్యానుసారంగా చేస్తున్నాం కానీ వాళ్ళు అనుకుంటారు వాక్యానుసారంగా వీరు చేయటం లేదు, వీళ్ళు స్త్రీలైన వారు ఎంత ఇదిగా మాట్లాడొచ్చా, రఫ్గా మాట్లాడొచ్చా, కేకలు వేయచ్చు అని కొందరు అంటారండి. కొందరు స్త్రీలైన వారు మౌనంగా ఉండాలని కొందరు అంటారండి, నామకార్థ క్రైస్తవులు. కొందరు అంటారు మనం యుద్ధాలు చేయకూడదు, యుద్ధాలంటే వాక్యం ద్వారా లేదా మాటల ద్వారా ఇలా చేయకూడదు, తగ్గింపు ఉండాలి అంటారండి. కానీ బైబిల్లో చూడగలిగితే దేవుడు వ్యాజ్యం ఆడమంటున్నాడండి. జబ్బ చరుస్తూ తొడ చరుచుకొని వ్యాజ్యం ఆడమంటున్నాడు. చేతులు చరుచుకుంటూ వ్యాజ్యం ఆడమని ఒక దగ్గర ఉంటుందండి, ఒక దగ్గర మరి నువ్వు వ్యాజ్యం ఆడు, నేను దేవుడినని నా కొరకు నువ్వు రుజువు చూపించమని ఎదుటి వాళ్ళని అడుగు అంటున్నాడండి. ఇది అందరికీ చెప్తున్న మాట, కేవలం పురుషులకు మాత్రమే చెప్తున్న మాట అండి. బైబిల్ గ్రంథం అందరికీనండి. దేవుడికి స్త్రీ పురుషులని భేదం లేదు కదండి. అందరితో చెప్తున్న మాట, నేను రోషం గలవాడిని, మీరు కూడా రోషంగా ఉండాలి. నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి, దాన్ని ఖచ్చితంగా ఖండితంగా ధైర్యంగా చెప్పండి, బలముగా ప్రకటించండి, భయపడకండి అని దేవుడు ఎన్నో మాటలు తన ప్రవక్తల గ్రంథాల ద్వారా ఆ యొక్క రెఫరెన్స్లన్నీ చెప్తే ఎక్కువైపోతే కట్టి నేను కుదించి మీకు చెప్తున్నానండి. మీరు ఒకసారి చదవండి ఇంటికి వెళ్ళి, భయపడకుండా ప్రకటించండి. మరి మీరు దిగులు పడకండి, వెరవనీయకండి, కలవరపడకండి, ఎదుటివారికి భయపడకండి. మీరు ఎదిరించినప్పుడే వారికి నాశనం, మీకు రక్షణ అంటకు సూచనే ఉన్నది అంటాడండి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి. అంటే ఎదిరించాలి, మన పని మనం చేయాలి, తర్వాత పని ఎవరు చేస్తారండి? దేవుడు చేసుకుంటాడు. మనం ఏది చేయకుండా దేవుడే చూసుకుంటాడంటే చాలామంది యెహోవా ఈరే అంటారు, దేవుడే చూచుకుంటాడు. ఇంకా అనేక విధమైన తప్పుడు బోధనలో ఈరోజు ప్రపంచం వెళ్ళిపోతుందండి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి? ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఎలాగా రప్పించాలి? ఒక రకమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారండి ప్రపంచంలో. కాదండి, మనమే మన మాటల్లో ఎదుటి వాళ్ళతో కొన్ని మాటలు అంటూ ఉంటాం. నీ హృదయం విశాలమైందిరా అంటాం, లేదా నువ్వు లోతుగుండోడురా అంటాం కదండి. నీ మైండ్ చాలా గొప్పదే అంటాం, నీ మనసు చాలా ఉన్నతమైంది, అంటే పొడుగ్గా ఉన్నారనా మనసు అండి, అక్కడ మనసు కోసం చెప్తున్నాం మనం. నీ హృదయం, నీ మనసు చాలా విశాలమైంది అంటాం. కొంతమందితో అంటాం నీ హృదయం చాలా కరుకైనది, అంటే చాలా కఠినమైనది, నీ మనసు సున్నితమైనది అంటాం. లేదా నువ్వు చాలా గొప్పవాడివి అంటాం. ఒక పేదవాడైనా అతని మనసుని బట్టి మనం ఏమంటాం, నువ్వు చాలా గొప్పవాడివి అంటే మనసు గొప్పదనండి. ఇలా మనం అంటూ ఉంటాం. ఇలా లోకంలో కూడా వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయంటే కొన్ని లోతుగా లోయల్లా ఉన్నాయంట, కొన్ని కొండల్లా దేవుని కాకుండా వారి యొక్క మనసుల్లో వేటినో పెట్టుకొని, వ్యర్థమైనవి పెట్టుకొని దేవుణ్ణి దూషించేవారుగా వాళ్ళ యొక్క హృదయాలు పేరుకుపోయి, చెత్తతో పేరుకుపోయి అంటండి. అలాంటి వాళ్ళని మీరు మార్చాలి. అందుకోసమే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు బోధించి పంపించారండి. అవన్నీ యేసుక్రీస్తు వారి గ్రంథంగా మనకి బోధించారండి. స్మరణలో తెచ్చుకున్న మనం ఆ యొక్క స్మరణలో మనం ఏం చేయాలనేది కూడా జ్ఞాపకంలో ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలండి. మీరు ఎందుకు వచ్చారు భూమి మీదకి అనేది మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటేనే మనం మన యొక్క తండ్రి దగ్గరికి మనం చేరగలుగుతామండి. యేసుక్రీస్తు వారు ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు, ఏం చేశారో మనం చూడగలిగితే ఒకసారి మలాకీ గ్రంథంలో ఇది ముగించుకుందండి. మలాకీ గ్రంథం 3:16 ఒకరితో ఒకరు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా చెవియొగ్గి ఆలకించిన ముసలివాళ్ళు చూడండి
వినబడదు కదండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటారు. కొడుకు కోళ్ళు ఇంట్లో గదిలో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ గది తలుపు దగ్గర లేదా నక్కి నక్కి వింటూ ఉంటారు. వాళ్ళకి అలవాటు, ముసలి వాళ్ళకి. ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నారంటే చెవి ఎగ్గి ఆలకిస్తారంటండి. అంటే వినబడదనా? కాదండి, మనకు అర్థం అవ్వాలని దేవుడు ఈ పదాన్ని ప్రయోగించడం జరిగింది. మరియు ఆలకించి ఏం చేస్తారంట? వదిలేస్తారా? ఆలకించి ఏం చేస్తారండి? వదిలేస్తారా? దేవుడు తన డైరీ తీసుకొని రాసుకుంటారంటండి. పలాని వాళ్ళు పలానా టైంలో పలానా సమయంలో నా కోసం పలానా విషయం మాట్లాడుకున్నారు అంటే మనం మాట్లాడుకోవడం వల్ల గ్రంథంలోకి ఎక్కిపోతాము, తండ్రి మనసులో చోటు సంపాదించుకుంటాము. అంటే మాట్లాడడం ఏమైనా కష్టమండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కష్టమా? సులభమే కదండి. మీకు నోరిచ్చింది తండ్రి కోసం మాట్లాడడానికి. ఈ పని కూడా మనం చేయకుండా బద్దకించామనుకోండి, లేదా మన నోటి మాటలతో దేవుని కోపం పుట్టించే మాటలు, ఎదుటివాని కోసం వ్యర్థమైన మాటలు, లేదా లోక విషయాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మరి గ్రంథంలో చోటు సంపాదించుకోలేము. అంటే చోటు సంపాదించుకోలే వద్దనేది సులభమైన పద్ధతిలో దేవుడు ఒక కీ పాయింట్ ఇక్కడ రాయబడిందండి, రాశారండి. ఇక్కడ ఈజీగా నువ్వు తండ్రి యొక్క గ్రంథంలో చేరడానికి సులువైన పద్ధతి ఏంటి? తండ్రి కోసం మాట్లాడు, నువ్వు తండ్రిని స్మరించు. నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నారండి? చెవియొగ్గి ఆలకించును మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎందుకు రాసుకున్నాడో తెలుసా? మన అంతమందు మనం ఎప్పుడైతే మరణిస్తామో, మరణించే ముందు ఈ గ్రంథంలో ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు స్మరించాం, రాత్రిపూట పగలపూట మనం పని చేసుకుంటున్నప్పుడు కూడా ఎన్నిసార్లు స్మరించామనేది అందులో వ్రాయబడి ఉంటుందండి. మరి మన యొక్క జీవితకాలం 60-70 ఏళ్ళు అనుకుంటే, ఆ యొక్క జీవితకాలంలో మనం మన యొక్క డైరీని దేవుడు విప్పినప్పుడు, మన కోసం రాయబడిన గ్రంథం దేవుడు విప్పినప్పుడు, అందులో ఒక్కసారి కూడా ఆయన కోసం స్మరణ లేదనుకోండి, లేదా ఒక 10 సార్లు 20 సార్లు ఉందనుకోండి, మనం పరలోకం వెళ్ళిపోతామండి? వెళ్ళమండి. కేవలం స్మరిస్తే చాలదని మీకు ఇందాక చెప్పాను. స్మరిస్తే చాలదు, పని చేయాలి. ఏం పని చేయాలి? ఎంతో గొప్ప పనులు, ఎన్నో పనులు దేవుడు మన కొరకు రాయించాడండి. మరి యేసుక్రీస్తు వారు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారి కొరకు ఏం రాయించారో అవే100 మనకు కూడా నియమించబడ్డాయని ఈరోజు వాక్య ప్రకారంగా మనం చూసుకుందామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును. ఇలా మీరు ప్రతి కొండను అణిచినప్పుడు, ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అణిచినప్పుడు, లేదా ప్రతి లోయను మీరు ఎత్తు చేసినప్పుడు, అంటే పూడ్చినప్పుడు, వంకరగా ఉన్నవి చక్కగా చేస్తారనుకోండి, కరుకైనవి కఠినమైనవి సమముగాను, కంకర రాళ్ళున్నవి మనం సమానంగా, మరి మోదవలసలో మనం ఎలాగున్నే మోదవలసను ఎలా చేసామండి ఆ యొక్క జైశాలి ఇంటర్నేషనల్ సిటీని. మరి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసండి, ముండ్ల తొప్పలు, గచ్చపొదలు, పాములు, తేళ్ళు. మరి అలా ఉన్న ప్రాంతాన్ని మరి డాడీ గారు ఎలా చేశారో తెలుసండి? నరులకు నివాసయోగ్యంగా, లేదా మనం వెళ్ళడానికి, దేవుని పనులు చేసుకోవడానికి ఉపయోగకరంగా దాన్ని మలిచారండి. అది ఎలా ఉందంటే ఎత్తు పల్లంగా ఉండేదండి. మట్టి అంతా వర్షం వస్తే ఎంత మట్టి లారీలతో తెప్పించి ఆ యొక్క ప్రహరీ మధ్యలో వేయించిన, వర్షం వచ్చేసరికి మట్టి అంతా పోయేది. మళ్ళీ డబ్బులు పెట్టి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేవారు, మళ్ళీ పోయేది. ఇంకా లాభం లేదని అక్కడ నిర్మాణాన్ని చేపట్టారండి. ముందు ఫ్లాట్గా చేశారు, తర్వాత దాని మీద పునాది వేయడం అనేది జరిగిందండి. స్టెప్ బై స్టెప్ ఈరోజు దేవుని పనికి అనుకూలంగా దాన్ని చేశారండి. మరి స్టార్టింగే దాన్ని చూసినప్పుడు, బాబోయ్ ఇదేంటి బాబోయ్ అడవిలాగా ఉంది, దీన్ని మేమేం చేయగలం అని వదిలేస్తే ఈరోజు మనం దేవుని కార్యక్రమాలు చేయడానికి స్థలం ఉండేదండి. ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం అండి. మరి ఇక్కడ సెమినార్ చేశారు ఒకసారి. ఎలా చేశారు తెలుసా? కొద్దిమందిని ఇక్కడ, కొద్దిమందిని షాదీఖానా దగ్గర, కొద్దిమందిని ఇంకో బిల్డింగ్ దగ్గర, అక్కడ పెట్టారండి. ఒకే దగ్గర ఉంచలేకపోయాం, ఫెసిలిటీ కల్పించలేకపోయాం. చాలా డబ్బులు అయిపోయాయి.
ఫెసిలిటీ కల్పించలేకపోయండి. క్లాసులకి ఇబ్బంది, నీళ్ళకి ఇబ్బంది, వసతికి ఇబ్బంది, ఎన్నో సంవత్సరాలకు గురయ్యాం. అలాగే ప్రతి పట్టణానికి సెమినార్ కోసం అన్ని లగేజ్ అంతా లారీలో మరి ఇవన్నీ వేసుకొని ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉండేదండి. కానీ దేవుని కొరకు ఇష్టంగా అవన్నీ చేశారండి. అందుకే దేవుడు ఇంకెప్పుడు అలాంటి ప్రయాణాలు కష్టంగా చేయకుండా దేవుడు సులువుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకునే విధంగా మనకంటూ ఒక స్థలాన్ని దేవుడు ఏర్పరచాడండి. ఆ స్థలం ఎలా ఉండింది మరి ఇందాక మీకు చెప్పాను, ఎత్తు పల్లంగా లోయలుగా అలా ఉండిందండి. మరి ఇక్కడ ఈ లోయ అనేది, పర్వతం అనేది, ప్రతి కొండ అనేది దేనికి సూచిస్తుందంటే మనుషులకు సూచించి చెప్తున్న మాటలండి. ఆలకించడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. అడవిలో ఎవరైనా ప్రకటించామండి? మనం ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళి ప్రకటించామా? పాడేరు వెళ్ళాంలేండి, పాడేరు వెళ్ళాం, అరకు వెళ్ళాం. కానీ అది అడవిగా ఉందా? లేదు. అవి కూడా ఇప్పుడు డెవలప్ అయిపోయాయి కదండి. మరి అక్కడ కూడా మరి అటవీ ప్రాంతమే, కానీ మనం అక్కడ ప్రకటించాం. మరి యవనస్తుల సమాజం వారు ఎన్నో సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ప్రకటించడం జరిగిందండి. మరి మీటింగ్స్ కూడా పెట్టడం జరిగిందండి. మరి అడవిలో ప్రకటించాలండి. వాళ్ళు అక్కడ కూడా మనుషులు ఉన్నారుగా. మరి ఒక సంస్థ ఉంటుందండి, వాళ్ళు మరి మారుమూల ప్రాంతాలు, మరి ఎక్కడెక్కడ కొండ జాతి వాళ్ళు ఉన్నారో అలాంటి ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళి బైబిల్స్ పంచడం, వాక్యాన్ని ప్రకటించడం చేస్తూ ఉంటారండి. అయితే వాళ్ళు ఎంచుకున్నది మంచిదే, కానీ నిజమైన వాక్యం తీసుకువెళ్తున్నారంటే అక్కడ తీసుకువెళ్తుంది నిజమైన వాక్యం కాదని చెప్పవచ్చండి. ఎందుకంటే ఈరోజు నిజమైన వాక్యం అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, అడవుల్లో ప్రకటించబడితే ఎప్పుడో యేసు రాకడ జరిగేదండి. యేసు రాకడ జరగలేదంటే కారణం ఏంటి? నిజమైన వాక్యం వెళ్ళలేదనే మనం చెప్పొచ్చు. మరి ఛత్తీస్గఢ్ అడవుల్లో, మరి ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో మరి ఉపేంద్రాన్య సభలు అనేవి లేదా ప్రకటన చేయడానికి వెళ్తున్నారని పంపించారండి. చాలా ఆనందం వేసింది. మరి మనమైతే పలానా దగ్గర పలానా వాళ్ళు ఉన్నారంటే మనం వెళ్ళడానికి ముందే భయపడిపోతామండి. అమ్మో ఆ ప్రాంతం చాలా ఇబ్బందికరమైంది, మేము వెళ్ళం బాబు, మంచి ప్రాంతానికి సువార్త చేయడానికి మేము వెళ్తాం అనుకుంటాం. అంతే కదండి. ఎవరైనా ఒరిస్సాకి వెళ్ళి సేవ చేయండి అంటే వెళ్తారా? మరి ఆ ప్రకటన ఇచ్చారండి ఒకసారి జయశాలి గారు. ఒరిస్సాలో ఎవరు సువార్త చేయడానికి లేదా ప్రిన్సిపల్గా ఎవరు వెళ్తారంటే ఎవరూ రాలేదండి ముందుకి. మరి పాపం వీరేష్ని పంపించడం జరిగింది. కారణం కొన్ని ప్రాంతాలు రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, అంటే క్రైస్తవుల్ని చంపే ఏరియాలుగా ఈరోజు మనకి ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళి చేయడానికి ఇష్టపడము, అయితే భయపడతాం. వాక్యం తెలిసినప్పటికీ భయపడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అడవిలో ప్రకటించాలి, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచాలి. ఇంకా ఎడారి వంటి హృదయాలు ఉంటాయండి, కొన్ని పాషాణ హృదయాలు ఉంటాయి. అలాంటి వారిని మరి రాజమార్గం అంటే ఏంటంటే యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, క్రీస్తు అనే మార్గాన్ని తెలియచేయాలండి అలాంటి వారికి. మరి ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఇలాంటి హృదయాలు కలిగిన వారికి మనం బాగుపరచాలి. ఇలా బాగుపరిచినప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుందంట. మరి తండ్రిని స్మరిస్తూ ఆయనకు మహిమ తేవాలంటే ఏం చేయాలి? ఇగోండి ఇలాంటి పనులన్నీ చేయాలి. ఇంకా మనం అదే యెషయా గ్రంథంలో మనం చూసుకోగలిగితే 61వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 61వ అధ్యాయం 1వ వచనం, ఇది యేసుక్రీస్తు వారి కొరకైన ప్రవచనం, మనకు కూడా అప్లై అవుతుందండి. చదవండి ఒకసారి. ప్రభువుకు యెహోవా ఆత్మ, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదవగలిగితే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమున, హిత అంటే ఆరోగ్యకరమైన బోధ. మీకు క్రొత్త నిబంధనలో హితవాక్య ప్రమాణమును గైకొనుము అని ఉంటుంది, తిమోతి పత్రికలో అనుకుంటా. హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన బోధ, నిజమైన బోధ, సత్యబోధ. వత్సరం అంటే వాక్యం అండి. యెహోవా యొక్క ఆరోగ్యకరమైన బోధని మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అంటే బోధ చేయాలి, మీరు మారాలి, తండ్రిని తెలుసుకోండి అని చెప్పాలి. అలాగే తెలుసుకోకపోతే మీకు నాశనం అనేది ఉంటుందనేది కూడా మనం ప్రకటించాలంటండి. ఇంకా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఇలా మనం ప్రకటించినప్పుడు నలిగిన హృదయం గలవారిని దృఢపరిచేటప్పుడు, చెరలో ఉన్నవారికి విడుదల ఎలా ప్రకటిస్తాం? చెరలో అంటే ఏ చెరలో? జైల్లో ఉన్నవారా? కాదండి, పాపం అనే చెరలో ఉన్నవారికి మనం వాక్యాన్ని ప్రకటించి
వారికి మనశ్శాంతిని కలిగిస్తామే, లేదా రక్షణలోకి తీసుకువస్తామే. అలాగే నలిగిన హృదయం గల ఎటు ఏం చేయాలో తోచలేని వారికి, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసేవారికి, లేదా లోకంలో కొట్టుకుపోతున్న వారికి, దేవుడు ఎవరో తెలుసుకోలేని వారికి మనం వాళ్ళని దృఢపరిచి వాళ్ళ యొక్క మనసుల్లో ఉన్న మరి వాటిని అన్నిటినీ దేవుని కొరకైన విషయాలను మనం నేర్పి వాళ్ళని బలపరిచినప్పుడు, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క హితవసరను మనం, దేవుని యొక్క ప్రతిదండను మనం ప్రకటిస్తున్నప్పుడు మనకి జరిగే యొక్క బహుమానం ఏంటో కింద చెప్తున్నాడు 3వ వచనంలో. సియోనులో దుఃఖించు వారికి, ఇలా మనం దుఃఖంతో ఈ పనులన్నీ ఎంతో కష్టంతో చేస్తున్నప్పుడు ఉల్లాస వస్త్రములు ధరింపు చేయటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దండ పట్టుకొని దేవుడు దిగుతాడండి. మీకు దండ వేయబడుతుంది తెలుసా మీకు? ఇంకా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. దుఃఖంతో ఈ యొక్క దేవుని పనులన్నీ చేస్తున్నప్పుడు మీకు ఆనందం ఉంటుందండి? చంపుతున్న వారి మధ్యకి వెళ్ళి మీరు వాక్యం ప్రకటించిన ఆనందంగా ఉంటుందా? స్టెఫెన్ గారు వాక్యం ప్రకటిస్తుంటే ఆయన అగపరిచిన జ్ఞానానికి అక్కడ ఉన్నవారు మరి ముగ్ధులైపోతున్నారు. కొంతమంది రాళ్ళతో కొడుతున్నారు. అంటే తప్పు చెప్తున్నాడని కొట్టలేదండి, వాళ్ళు కొట్టడం ఆనవాయితీ, అలవాటు వాళ్ళకి. అంటే కరుకైన హృదయాలు అయినప్పటికీ ఆయన చెప్పడం ఆపలేదు, వాళ్ళు చంపడం ఆపలేదు. ఇలా దుఃఖంతో ప్రకటిస్తున్న వారికి ఏం ధరింపజేస్తాడంట? ఆనంద తైలమును. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరలా వచ్చేటప్పుడు, మరలా ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఎవరైతే బ్రతుకుతారో, దీనిలోకి సువార్తమానం ప్రకటిస్తారో, నలిగిన హృదయం గలవాన్ని దృఢపరుస్తారో, చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తారో, దేవుని నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, గ్రంథంలో ఉన్న వారందరికీ దేవుడు ఇవన్నీ తీసుకొని యేసుక్రీస్తు అని పంపించడం జరుగుతుందండి. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తకి వృక్షంలనియు, ఇలా మనం చేస్తున్నప్పుడు యెహోవాకు మహిమ కలుగుతుందంట. మనకు పెట్టబడిన పేరేంటో తెలుసండి? నీతి అని మస్తకి వృక్షాలంట. మనం అంటే వృక్షాల్లో గొప్పవండి దేవదారు కానీ మస్తకి కానీ. మరి బైబిల్లో అనేక చోట్ల ఈ యొక్క పేర్లు మనకు కనబడతాయి. మనకి ఏం పేరు పెడతాడో చూడండి. నీతి అని మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు. మనుషుల్ని చెట్లతో పోల్చారా? మీకు ఈ వచనం చదవగానే ఒకటి గుర్తొచ్చేయాలి. క్రొత్త నిబంధనలో గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, 3 ఏళ్లలోకి అది ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడును. అంటే ఒక మనిషికి దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయంలో మారకపోతే, దేవుని పనుల్లోకి రాకపోతే, లేదా దేవుని నామాన్ని స్మరించకపోతే ఆ యొక్క మనిషికి దేవుడు ఇంకా సమయాన్ని ఇవ్వడండి. నరికి వేయబడతారు వాళ్ళు. కనుక మనకి ఇవ్వబడిన దినాలు యుద్ధ దినాలు, మరి కూలివాని దినాలని మరి గతంలో మనం విన్నాం. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఇవన్నీ చేస్తే కనుక దేవుడు మనకి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, పూదండలతో దేవుడు మన మధ్యకి మరి యేసుక్రీస్తు వారిని పంపించి మనల్ని పరలోకానికి నడిపించుకుంటాడండి. మరి ఇలా యేసుక్రీస్తు వారు తన స్మరణలో యెషయా గారు ఎలాగైతే రాశారో ఆ యొక్క మాటలన్నీ మరి ఆయన పుట్టిన తర్వాత, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ విధంగా బ్రతికారండి. అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? దీనిలోకి సువార్తమానం ప్రకటించారు, నలిగిన వారిని బలపరిచారు, అంతే కదండి. మరి స్వస్థతలు చేశారు, మరి ఆహారాన్ని పంచిపెట్టారు, మరి పరలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని మనకు బోధించి తర్వాత కాలంలో ఆయన మరి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఈరోజు వాక్యంగా మన మధ్యన మనకు తోడుగా ఉన్నారండి. ఇదంతా ఎందుకు చేశారు? కేవలం తండ్రి చెప్పిన మాటలు చొప్పున చేయాలని భూమి మీదకి వచ్చారు. మరి ఎంతవరకు చేయాలి ఆయన అంటే, ఈ యొక్క సృష్టి నాశనం అయిపోయినంత వరకు యేసుక్రీస్తు వారు పనిలోనే ఉంటారండి. తర్వాత ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళి ఎవరికి అప్పగించేస్తారంట? తండ్రి అయిన దేవునికి. యెహోవా నాటిన చెట్లుగా ఉన్నామే మనం నిజంగా ఈ విధంగా యెహోవా నాటిన చెట్లుగా యెహోవా నామాన్ని స్మరిస్తూ ఉన్న మనల్ని తండ్రికి అప్పగిస్తూ ఆయన అక్కడి నుండి ఆయన రిలాక్స్ అయిపోతారండి. ఇప్పుడైతే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకా మన తరపున తండ్రిని అడుగుతున్నారండి సమయం ఇమ్మని. లేదంటే ఎప్పుడో మన యొక్క చెట్టు కింద ఏముంటుంది? గొడ్డలి ఎప్పుడో మన పక్కనే ఉందండి. గొడ్డలి మనం కానీ బ్రతకకపోతే ఏమైపోద్దండి? నరికి పడేస్తాడంట. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
మొదటి వచనం 5వ వచనం చదవమ్మ. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమింపబడును. ఎవరండి? యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడుతుందండి. ఆయన ప్రధాన యాజకుడు అంట, మనుషుల్లో నుండి ఏర్పరచబడ్డాడంట. పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు. ఎవరి పాపాల కొరకు? తన తమ్ముళ్ళు చెల్లెని మనందరి పాపాల కోసం ఆయన స్మరణకు తెచ్చుకున్న ఆయన పనిలో ఉన్నారండి. ప్రధాన యాజకుడిగా వచ్చి ఒక్కసారే, మరి మీరు హెబ్రీ పత్రికలో అనేక చోట్ల మీరు చదవగలిగితే ఒక్కసారే అర్పించాడు. ఒక్కసారే. అదే గతంలో ఉన్న లేదా లేవీల్లోన యాజకులు, ప్రధాన యాజకులు గడిగడికి బలులు అర్పించడం, కానీ ఆ బలుల వల్ల శుద్ధి జరగలేదంట, పరలోకం చేరలేమంటండి. కనుక యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ పనిని చేసి ముగించారు. ఎందుకు నియమించబడ్డారట? దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుషుల నిమిత్తం నియమింపబడ్డారట. 5వ వచనం చదవమ్మ. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. క్రీస్తుని ఎవరు మహింపరిచారట? ఈ పనులన్నీ చేయడానికి వచ్చిన యేసుక్రీస్తుని ఎవరు మహింపరిచారండి? తండ్రి అయిన దేవుడు మహింపరిచారండి. మరి ఇలా చేసిన కుమారుని ఏ తండ్రి మహింపరచుకుని ఉంటాడు చెప్పండి? ఈ విధంగా మనం బ్రతకగలిగితే తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తూ పూదండని మనకి వేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మనం కూడా వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా మరి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇక్కడ ఏముంటుందండి అంటేనండి, మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడట. యేసుక్రీస్తు వారు ఎవరంట? మనుషులతో చేయబడిన దేవాలయాలకు యాజకుడు కాదండి. క్లియర్గా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన 2వ వచనం నుండి మొదటి వచనం నుండి చదవమ్మా. మేము వివరించిన సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారండి, ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు. అంటే మనుషులు కట్టిన దేవాలయాలకి ప్రధాన యాజకుడు కాదు గాని ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమైన ఈ శరీరానికి ఈ యొక్క మనుషులకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు పరిచర్య చేశాడండి. ఆయన యేసుక్రీస్తు పరిచర్య చేశారా? ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఆ యొక్క పరిచర్యకు సంబంధించిన పరిచర్య అంతా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారంట ఆయన? పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మనల్ని కూడా ఆసీనులుగా చేస్తానన్నారండి. మనల్ని కూడా ఆసీనులుగా చేస్తానన్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు మనం నేర్చుకున్న మనందరం మరి వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకొని తండ్రి యొక్క నామాన్ని, తండ్రి యొక్క పనులను, కట్టడలను మనం స్మరణలోకి తెచ్చుకుంటూ మన యొక్క పిల్లల యొక్క స్మరణలో మనం పెడుతూ ఆయన పనుల్లో మనం ఎల్లప్పుడూ ఉండి తండ్రి యొక్క కుడిపార్శ్వన క్రీస్తు వలె చేరాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, జీవగల దేవా, నాయన మీ యొక్క మాటలను తండ్రి మీ యొక్క పిల్లలకి చెప్పి ఉన్నాం నాయన. ఈ యొక్క మాటల్ని మా యొక్క హృదయంలో ఫలింప చేసుకొని అనేక మందికి చెప్పేవారుగా తండ్రి, నీ యొక్క కోపాగ్నికి గురి కాకుండా తండ్రి నిజమైన గుడారాలని ఈ యొక్క మనుషుల మధ్యన మేము పరిచర్య చేసి నాయన ప్రతి లోయను ఎత్తు చేసేవారిగా, వంకరి అయినవి సమం చేసేవారిగా, మాకు తగు జ్ఞానాన్ని ప్రసాదించి అనేక మందిని నీ వద్దకు చేర్చేవారిగా, భవిష్యత్తులో నెట్ వీక్షిస్తున్న వారిని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జయశాల గారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి.